Hello friends, ఎలా ఉన్నారు? I hope you are doing well and your preparation is going amazing. As you all know, 120 Rules of Grammar by Nimisha ma'am is one of the most watched videos on YouTube. నేనేమనుకుంటున్నానంటే ఒక 5 రూల్స్ ఒక్కొక్క వీడియోలో ప్రొవైడ్ చేద్దామని అనుకుంటున్నాను. So it will be 24 videos and I'll be creating a playlist where you can revise and it will be easy to use at the time of exam. సో ఫస్ట్ మనం 5 రూల్స్ చూద్దాము. తర్వాత ఒక్కొక్క రూల్ డీప్ గా అర్థం చేసుకుందాము విత్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ ఈచ్ అండ్ ఎవ్రీ. నెక్స్ట్ యూసేజ్ ఆఫ్ బోత్ అండ్ నాట్. బోత్ అండ్ నాట్ రెండు ఒకే సెంటెన్స్ లో ఉండకూడదు. థర్డ్ రూల్ వచ్చేసి యూసేజ్ ఆఫ్ రిలేటివ్ ప్రొనౌన్. జస్ట్ పాస్ ద వీడియో అండ్ రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి అని ఒకసారి మీకు మీరే క్వశ్చన్ వేసుకోండి. ఆర్ యూ ఏబుల్ టు ఆన్సర్ ఇట్? వెల్ అండ్ గుడ్. లేకపోతే విల్ బి గెట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫోర్త్ రూల్ వచ్చేసి వన్ ఆఫ్ ద ప్లస్ ప్లూరల్ నౌన్స్ ప్లస్ సింగులర్ వర్బ్. దీనికి మీరు ఎగ్జాంపుల్స్ చూడాల్సిన అవసరం లేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను కింద స్క్రోల్ చేసి ఎగ్జాంపుల్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడనే మనకి ఎగ్జాంపుల్ ఇలా ఫామ్ చేసుకోవచ్చు. లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ ఈజ్, మీ ఫేవరెట్ మూవీ నేమ్ ఏదైనా అలా. ఫిఫ్త్ వచ్చేసి నంబర్ ప్లస్ యూనిట్ ప్లస్ నౌన్, లేకపోతే నంబర్ ప్లస్ యూనిట్ ప్లస్ అడ్జెక్టివ్ ఉంటే యూనిట్ సింగులర్ ఫామ్ లో రాయాలి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ గురించి లెట్స్ డీప్ డైవ్ ఇంటు ద టాపిక్. ఫస్ట్ రూల్ ఏంటి? ఈచ్ అండ్ ఎవ్రీ గురించి. ఈచ్ ఏమో 2 ఆర్ మోర్, ఎవ్రీ ఏమో మోర్ దాన్ 2. నేను ఎగ్జాంపుల్స్ 2 స్టూడెంట్స్ మీద తీసుకున్నాను అర్థం అవడానికి ఈజీగా. ఫస్ట్ వచ్చేసి ఈచ్ స్టూడెంట్ ఇస్ వెరీ టాలెంటెడ్. ఈజ్ సింగులర్ వర్బ్. ఎవ్రీ స్టూడెంట్ ఇస్ వెరీ పొలైట్. ఈచ్ అండ్ ఎవ్రీ వచ్చినప్పుడు వర్బ్ సింగులర్ వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. అలా. నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా బోత్ అండ్ నాట్ ఒకే దగ్గర ఒకే స్టేట్మెంట్ లో ఉండకూడదని. బోత్ నేహ అండ్ నవ్య ఆర్ నాట్ గోయింగ్ టు మూవీ. ఇది రాంగ్. neither నేహ నార్ నవ్య ఇస్ గోయింగ్ టు మూవీ. neither nor, either or ఇలా కొన్ని వచ్చినప్పుడు సింగులర్ వర్బ్ ఈజ్ వస్తుంది. ఇఫ్ యు నో దట్, డూ కామెంట్ డౌన్ అండ్ లెట్ మీ నో. ఐ జస్ట్ పుట్ ఇట్ ఇన్ పిన్ కామెంట్స్. నెక్స్ట్ రిలేటివ్ ప్రొనౌన్స్ ఏంటి? పాజ్ చేసి చెప్పండి అన్నాను. దే ఆర్ హూ, హూమ్, విచ్, దాట్. సో ఎగ్జాంపుల్స్ చూస్తే ద పీపుల్ హూ జస్ట్ బోర్డెడ్ ద ఫ్లైట్ ఆర్ మై రిలేటివ్స్. ఇక్కడ ఏంటి? హూ is relative pronoun. People is noun. Second example, the people whom I interviewed gave good evidences. ఇక్కడ కూడా అంతే, whom refers to people. Third, Niharika visited the park with a dog which looks so cute, which refers to dog. Next, the bike that Naveen bought runs on electricity. That refers to bike. And మోస్ట్లీ హోమ్ అనేది పీపుల్ కి వాడతారు. నెక్స్ట్ ఇలా లైక్ లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్ వాటికి విచ్, దాట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను రూల్ నెంబర్ 4 కి. వన్ ఆఫ్ ద బుక్స్ ఈస్ మిస్సింగ్, వన్ ఆఫ్ ద కార్స్ ఈస్ డ్యామేజ్డ్, వన్ ఆఫ్ ద ప్లస్ ప్లూరల్ వర్బ్, ప్లస్ ప్లూరల్ నౌన్ ప్లస్ సింగులర్ వర్బ్. నెక్స్ట్ ఫిఫ్త్ రూల్ చెప్పాను కదా, ఏంటది? నంబర్ ప్లస్ యూనిట్ ప్లస్ నౌన్. నంబర్ ఇస్ 10, యూనిట్ ఇస్ ఇంచ్, నౌన్ ఇస్ స్నేక్.
యూనిట్ సింగులర్ లో ఉండాలని, ఇంచ్ సింగులర్. అలానే నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా, షీ గివ్ మీ 500 రూపీస్ నోట్. ఇక్కడ యూనిట్ వచ్చేసి 100, ఇట్ ఇస్ సింగులర్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. అండ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ లాంగ్ లెంత్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో కొంచెం ఫ్లో మాట్లాడే ఫ్లో కొంచెం అటు ఇటు అవ్వడం. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ వీడియోస్ ఇలా చేస్తూ ఉంటే కొంచెం ఇట్ విల్ బి గుడ్. సింక్ అనేది సెట్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. Do like, share and subscribe to our channel. Especially don't forget to share our channel with your fellow aspirants, and do drop down your valuable comments so that I can improve myself too.